ఎస్, మ్యాడ్ స్క్వేర్ నేను చూశాను ఆల్రెడీ ఐమాక్స్లో. మ్మ్. మ్యాడ్ స్క్వేర్ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఫన్ రైడేనండి. వాళ్ళు అంతే, fun ride. వాళ్ళు ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పింది కూడా ఒక కాలేజీ నేపథ్యం, ముగ్గురు స్నేహితులు, వాళ్ళ చుట్టూ కాలేజీ వాతావరణం, వాళ్ళ చుట్టూ జరిగేటువంటి సీన్స్లో నుంచి ఫన్ జనరేటెడ్. అవును మ్యాడ్ స్క్వేర్ వచ్చేసరికి టిల్లు అనే క్యారెక్టర్ ఉంది, అదే లడ్డు క్యారెక్టర్ ఉంది కదా, అవును. ఆ లడ్డు క్యారెక్టర్కి పెళ్ళి. ఓకే. ఆ పెళ్లి నేపథ్యంలో 30 నిమిషాలు ఎపిసోడ్ నడుస్తుంది. మ్మ్. ఆ పెళ్లి ఎపిసోడ్ అయితే హిలీరియస్, ఫస్ట్ హాఫ్ నిలబెట్టేసింది మొత్తం. ఓకే. వన్ లైనర్స్ ఉంటాయి ఈ సినిమాలో, ఆ వన్ లైనర్స్కి అంత ఆడియన్స్ కడపపోని అవుతుంటారు, థియేటర్ మొత్తం గొల్లుమంటా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత రొటీన్గా మనకి ఎప్పుడైతే రొటీన్ ఫార్ములా ఉంటుంది చూసారా, ఏదైనా కామెడీ సినిమాల్లో కానీ లేకపోతే ఇట్లా ఒక గోవా ట్రిప్ వేస్తారు వీళ్ళు, గోవాలో వెళ్ళిన తర్వాత ఒక డాన్కి చిక్కుకుంటారు, ఆ డాన్ చెర నుంచి ఎలా బయటపడ్డారు ఏంటి అనేది మిగతా లైన్ అనమాట. ఓకే. ప్రతి సీన్లో కూడా వన్ లైనర్స్ ఉన్నాయి. అదే పంచ్ మీదే కథ నడపాలి దీనిలో. దీంట్లో వాళ్ళు కథగా చెప్పడానికైతే ఒక లైన్, టిల్లు లడ్డు అనేవాడు ఆ పెళ్ళి ఆగిపోద్ది. ఓకే. ఎందుకు ఆగిపోయిందని మనం చెప్పొద్దు, అదే అది సస్పెన్స్ కాబట్టి. ఆగిపోయిన తర్వాత వాళ్ళు గోవా ట్రిప్ వేస్తారు, గోవా ట్రిప్లో ఏం జరిగింది, వీళ్ళు ఎలా బయటపడ్డారు, ఈ లైన్ అంతే. ఈ లైన్లో ప్రతి సీన్లో కూడా వన్ లైనర్స్ వేసుకుంటూ వెళ్ళారనమాట. అంతే. వన్ లైనర్స్ అయితే గట్టిగా వర్కౌట్ అయినాయి. బీమ్స్ మ్యూజిక్ మనం ఆల్రెడీ పాటలు విన్నాం, లడ్డుగడ పెళ్లి పాట ఒకటి, దాని తర్వాత జాన్ చెట్టుకు కాస్తాయి జామ పళ్ళు అని చెప్పేసి అదొక పాట, ఇలా పాటలు అయితే. డైరెక్టర్ పరిస్థితి ఏంటండి, ఈ సినిమా ఏంటి అతనికి ఇమేజ్ నిలబెడుతుందా? కంపల్సరీ, ఎందుకంటే మ్యాడ్తో ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది, అవును, ఫన్ రైడ్ చేయగలడని చెప్పేసి అది నిలబెట్టుకున్నది. ఇక మరీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి 10 times మాది మ్యాడ్ కంటే 10 times ఉంటుంది అందుకే మ్యాక్స్ పెట్టాం ఇలాంటి మాటలు కాదు, కానీ మ్యాడ్తో పాటు థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు సరదాగా నవ్వుకోగలిగే పరిస్థితి ఉంటే చాలండి. అంతే అంతే, అది నవ్వుకోగలిగే పరిస్థితి ఉంటే సరిపోతుంది, సినిమా రన్ అయిపోతుంది. దానికి తగ్గట్టు వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే డ్యూరేషన్ కూడా కంపాక్ట్ చేశారు. 2 గంటల 7 నిమిషాలు ఉంది సినిమా. ఓకే. 2 గంటల 7 నిమిషాలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక సినిమాకి జస్ట్ సరదాగా వెళ్ళి చూసి రావాలి అనుకున్న వాళ్ళకి అంతే, ఏదో వెళ్ళిపోయి ఏదో ఫీల్ అవుదాము, లేకపోతే ఏదో ఎమోషనలైజ్ అవుదాము, లేకపోతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మట్టికి భంగపాటనే తప్పదు. సందేశాల కోసం ఈ సినిమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, సరదాగా సినిమా చూద్దాం అనుకునేటువంటి ఆడియన్స్ కోసం ఈ సినిమా అనే విషయం వాళ్ళు ప్రమోషన్లోనే చెప్పారు. దానికి అనివార్యంగా దీనికి ఏంటంటే మ్యాడ్ హిట్ అవ్వడం వల్ల మ్యాడ్ స్క్వేర్కి ఒక బజ్ క్రియేట్ అయింది. అవును, తెలియకుండా ఆటోమేటిక్గా ఒక బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ వల్ల థియేటర్స్కి జనాలు వస్తారు అనేది ఒక నడుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ ప్లస్ స్కూల్ పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి అని 10th ఒకటి నడుస్తున్నట్టుంది. 10th ఎగ్జామ్స్ నడుస్తున్నట్టున్నాయి. అది కొంచెం అయిపోతే 2-3 రోజుల తర్వాత పికప్ అయ్యే అవకాశాలు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే మేజర్గా సమ్మర్ సినిమాలు ఎంటర్టైనింగ్గానే ఉండాలి, అది సూత్రం. ఎందుకంటే ఈ హాలిడే మూడ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ సరదాగా థియేటర్కి వచ్చి వాళ్ళు ఏదో సందేశాలు వినటం కోసం రారు, కొంత ఎంటర్టైన్ అవుదామని వస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే చిచోర బ్యాచ్ అంతే. చిచోర బ్యాచ్ని వీళ్ళు ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళి. అంటే తమని తాము చూసుకోగలిగితే చాలు, ఆ సినిమాలో తమని తాము చూసుకోగలిగితే వాళ్ళ మౌత్ పబ్లిసిటీతో అది వర్కౌట్ అవుతుంది థియేటర్కల్గా. అవును, సర్ప్రైజ్గా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి దీంట్లో. కొన్ని క్యారెక్టర్స్ సచిన్ రాజేష్ క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్ ఉంది. ఆ సునీల్ క్యారెక్టర్ ఒకటి సర్ప్రైజ్గా ఉంటుంది. ప్లస్ మురళీగౌడ్ క్యారెక్టర్ అనేది త్రూ అవుట్ సినిమా మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది. ఓకే. వీళ్ళతో పాటు కాస్త ట్రావెలింగ్ ఉంది, దాంట్లో ఫన్ జనరేట్ అయింది. మిగతా క్యారెక్టర్స్లో కూడా ఈ ముగ్గురు హీరోలే కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి. మొత్తం ఒక 5 members టీమ్ ఇది. ఆ 5 membersతో ఫన్ జనరేట్ చేశారు. మంచి సినిమా అని చెప్పాలి, ఒక నవ్వుకోవడానికి ఉపయోగపడే సినిమానే. సో ఇది స్టూడెంట్ ఎంటర్టైనర్ అంతే. మనం టిల్లు చూసాం కదా, టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ కూడా, టిల్లుకు అంతగా పెద్ద హిట్ అయినా కానీ కలెక్షన్స్ కొంచెం తక్కువ వచ్చినాయి. అంటే స్లోగా ఎక్కింది ఆ సినిమా, స్లోగా ఎక్కి నిలబడింది. టిల్లు స్క్వేర్ నిలబడింది. టిల్లు స్క్వేర్కి ఏంటంటే ఆ బజ్ ఉండటంతో ఓపెనింగ్స్ వచ్చినాయి బాగా. ఆ ఓపెనింగ్స్ రావటము, ఆ రష్ నిలబడటంతో కలెక్షన్స్ ఎక్కువ కనిపించినాయి. దీనికి కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎస్, చూడండి మీరు, అఫ్కోర్స్ మీలాంటి యూత్కి నచ్చుతుందేమో చూడండి మరి. డెఫినెట్గా చూద్దాం.